హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు మా నోములు కార్తీక పౌర్ణమి అయిన తర్వాత వచ్చే సోమవారమే మాకు నోములు జరుగుతాయండి. ఆ నోముల్ని మేమందరం కలిసి మా బావగారింట్లో చేసుకుంటాము. ధూపం చూపించండి. మా నోములకి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా పెడతామండి. అంటే ఒక్కొక్కరికి నోములకి ఒక్కొక్క రకమైన ప్రసాదం ఆనవాయిగా ఉంటుందండి. అంటే కొంతమంది అరిసెలను నైవేద్యంగా పెడతారు, కొంతమంది పూర్ణం బూరెలు నైవేద్యంగా పెడతారు. మేము పూర్ణం బూరెల్ని నైవేద్యంగా పెడతామండి. ఈ బూరెలను ఒక్కొక్కరు 3 దోశలతో తీసి దేవుడి దగ్గర వెయ్యాలండి. పూర్ణం బూరెలతో పాటు ఇంకా మేము కుడుములు, చలిమిడి, వడపప్పు, పరమాన్నం, అత్తెసరన్నం ఇవన్నీ నైవేద్యంగా పెడతామండి. ఈ నోములు అందరికీ ఉండవండి, కొంతమందికి ఉంటాయి. కొంతమంది కార్తీక పౌర్ణమికి నోములు చేసుకుంటారు, మరి కొందరు కార్తీక పౌర్ణమి అయిన తర్వాత వచ్చే సోమవారం నోములు చేసుకుంటారండి. కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో ఈ పూజలను, ఈ సాంప్రదాయాలను పాటించలేక వదిలేస్తున్నారు. మా ఇంటిలో అయితే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి సంవత్సరం ఈ నోములకి ఉపవాసం చేస్తారండి. ఈ నోమును చేసుకున్న తరువాత ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నిటినీ కేవలం మేము మాత్రమే తింటామండి. పక్కన వారికి, బయట వారికి ఎవ్వరికీ పెట్టము. ఇంట్లో వారికి కూడానండి ఎవరికి పెట్టము. కేవలం మా ఇంటి పేరు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రసాదాన్ని పెడతామండి. మేము, మా అత్తమ్మ వాళ్ళు, మా బావగారు వాళ్ళు అందరం కలిసి మా బావగారి ఇంట్లోనే పూజ చేసుకుంటామండి. ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేస్తామండి. శుభకేశన ఆరోహ సహవర్చస అలా చూపించండి. భద్రాతి అమర ఆనంద దివ్యమగల నీరాజనామి నీరాజనాంధ్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగా నీళ్ళు వదిలిపెట్టి కళ్ళకి ఎత్తుకోండి. 2 పువ్వుల అక్షతలు పుచ్చుకోండి. పువ్వులు ఎక్కువ తీసుకోండి. ఓం భవన దేవగో సవితారమవివాదిశాహో దేవుడి దగ్గర వేయండి. యమన్ యజ్ఞ దేవాపా వేదోక్త సువర్ణ ద్వ్యమంత్రం భావనయ. పూజ చేయడం పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర పూజ చేసిన తోరాలను తీసుకొని ఇలా ఒకరికి ఒకరం కట్టుకుంటామండి.
పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరం ఉపవాసం చేసి పూజ చేసుకుంటామండి. మా ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఉపవాసం చేస్తారు, కానీ వాళ్ళకి తోరాలు కట్టమండి. కేవలం అబ్బాయిలకి మాత్రమే తోరాలు కడతాము. ఈ తోరాలు కట్టుకున్న తర్వాత గడప దాటి బయటికి వెళ్ళకూడదండి, ఇంట్లోనే ఉండాలి. 2 నిమిషాలు ఈ తోరాలు కట్టుకున్న తర్వాత తీసేసి దేవుడి దగ్గర ఉన్న బుట్టలోని ఈ తోరాలన్నిటిని వేసేసి మళ్ళీ జాగ్రత్తగా భద్రపరుస్తామండి. ఓకే ఫ్రెండ్స్, కార్తీక మాసంలో వచ్చే కేదారేశ్వర స్వామి నోము చేయడం పూర్తయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.